కోర్టులో తేలేదాకా నిర్ణయం తీసుకోరా. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది. ఇప్పటికే నెల గడిచిందని, ఒకవేళ ఇంకో 2 నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అని అడిగింది. భరాసా తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ భరాసా ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సోమవారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. కోర్టులు చర్యలు తీసుకునేదాకా, కోర్టులో తేలేదాకా మీరు స్పీకర్గా మీకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి చర్య తీసుకోవాలని కోర్టు సూటిగా స్పీకర్ని అడిగింది. వాస్తవం ఇది. ఒక కాగితం ఇచ్చారు, అనర్హత వేటు వేయండి. దానవ నాగేందరు, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనే వ్యక్తులు కారు గుర్తు పైన బీఆర్ఎస్ బీ ఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. దానికి ఆధారాలు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పీకర్కి. ఎందుకు చర్య తీసుకోవట్లా? దీంట్లో ఉన్న అడ్డంకి ఏంది? దీంట్లో ఉన్న పెద్ద ఏంది? ఆటంకాలు ఏమున్నాయి అనేది పెద్ద ప్రశ్న. ఆటంకాలు ఏమీ లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళపైన అనర్హత వేటు వేయద్దు, కాపాడే ప్రయత్నం స్పీకర్ చేస్తాడనేది ఆ ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, ఆ కాగితం పట్టుకొని హైకోర్టులో వేశారు. ఎందుకు చర్య తీసుకోవట్లేదని హైకోర్టు అడిగింది. ఇప్పటికే నెల గడిచిపోయింది, ఇంకా 2 నెలలు మాత్రమే అయింది. 3 నెలలు స్పీకర్కి లెటర్ ఇచ్చిన తర్వాత 3 మంత్స్లో చర్యలు తీసుకోకపోతే కోర్టు ఇంటర్వ్యూని అయి కోర్టు చర్య తీసుకునే అధికారం ఉందని సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి అతి తొందరలోనే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన శాసనసభ సభ్యత్వాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అనేది పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. దానికి బలం చేకూర్చే విధంగానే హైకోర్టు వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వాస్తవం ఇది. 10 మంది ఎవరైతే మారారో వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యున్సీల్లో బై ఎలక్షన్ ఉప ఎన్నికలు రాబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2/3 ఎమ్మెల్యేలు మెర్జ్ అయితే తప్ప వాళ్ళ యొక్క పార్టీ మార్పు చెల్లదు. పార్టీ మార్పు పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తుంది. పార్టీ ఫిరాయింపుల పరిధిలోకి వచ్చింది అంటే సభ్యత రద్దు. సభ్యత రద్దు అయిందంటే 6 నెలల్లోపు బై ఎలక్షన్స్ జరగాలి. ఇది ఒక 10 కాన్స్టిట్యున్సీల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నది స్పష్టంగా మనకు అర్థమైంది. దీనికి సంబంధించిన రాజకీయ మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుకున్న పరిస్థితి.